మా గిన్నెలో అయితే ములక్కాడ పులుసు వండుతున్నామండి. నూనె ఇంకా తక్కువ వేసుకొచ్చండి, కొంచెం అలవాటు అయింది కదా, నువ్వుల నూనె కదా ఓకే అనేసానండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇదే ఎనిమిరగాయలు వేసాను. ఇదిగో అండి నీళ్ళు ఉండగా వేసామండి, అయినా సరే చిట్పట్లాడి పైకి రాలేదండి. ఇంతవరకు వచ్చింది అంతే అండి సింగులు. ఇందులో కాసేస్తుంది అండి, గ్యాస్ నీట్గా ఉంటుందండి. అసలైనా దీన్ని సిమ్లోనే పెడతాం తప్ప కాబట్టి మాడి ఛాన్సులు తక్కువ అండి. దీనికి చక్కగా మెల్లిగా ఎగుతాయండి, కూరలకే బాగుంటుంది. మీకు గ్యాస్ కనగా షుగర్ అనగా ఇన్నిటికి కూడా ఈ గిన్నెలు మంచి అని తీసుకున్నామండి. ఇదిగోండి పులుసుకండి, మీరు బ్యాచిలర్లు అయితే ఇలా వెంటనే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఏ గిన్నెలు అంటే చేసుకోండి, నేను ఇది అని చెప్పలేదండి. అయ్య బాబాయ్, అయ్యో చూసారండి, మాల్గాడి అంటారు కదండి, గూడ్స్ ఏంటంటారు, గూడ్స్ ట్రైన్లుగా మెల్లిగా ఎగుతుంది అనమాట. మనకి మీరు అటు ఇటు ఉన్న మాడదండి, సిల్వర్ అట్లా అయితే మాడిపోతుంది. గిన్నెలు ఇంతే ఈ విధంగా ఉంటున్నాను, అందుకని సువిధాగా ఉంటుందని ఈ తెప్పడాల్లో వండి నీకు చూపించానండి. మీరు వండుకోరు పులుసు అని కానీ మీకు తెలియదని కానీ కాదండి. ఇదిగోండి పసుపు, ఉప్పు, కారం వేసానండి. చూసారు కదండి, ఎంతసేపు వేగినా మాడతం తక్కువ అండి, గమ్మున మాడిపోదండి. మన ఆ గిన్నెలాగా మెల్లిగా ఎగుతుంది అన్నమాట ఇది. అది కాసేస్తాను, ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకోకూడదు అంటున్నారు కదండి, అందుకు మళ్ళీ చూపించాను ఈ గిన్నె ఇంకేమి కదండి. ఇదిగోండి పులుసు అయితే బ్రహ్మాండంగా అయ్యేటట్టుందండి. అదిగోండి చూసారు కదండి, అసలు మాడకుండా ఎంత బాగా ఎగుతుందో. అలా నీరు వస్తుందండి. పులుసు వేసుకున్నాం, 2 నిమిషాలు వేయించి, పులుసుకి ఎప్పుడైనా మగ్గితేనే అండి మన్నాడికి కూడా ఉన్న పాడవదండి. ఇదిగోండి గిన్నెలు విశేషమని వీడియోలు తీస్తున్నామండి, ఇంకేం చేయండి. ఇదిగోండి మూత తీసి చూద్దాం. అదిగో చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అవుతుంది. మెల్లిగాని డీప్ ఫ్రై చేయకూడదని ఈ గిన్నెలకు చూపించడం విశేషం అండి, ఇంకేమీ కాదండి. చాలా మటుకి మంచి హెల్త్ బెనిఫిట్లు ఉన్నాయండి, ఇంకంతకని నేను చెప్పలేనండి. మీకు మళ్ళీ చెప్తే నా ఛానల్ చూడటం అనేస్తున్నారు, ప్రాబ్లం వెళ్ళిపోతుంది. అందుకని నేను చెప్పనండి, మీరే చూసి కొనుక్కోండి. ఇదిగో బెల్లం పులుసు అయితే అయిపోయిందండి. మనకి ఎంతగా కావాలంటే పలసగా అంతా, మేమైతే చిక్కగా ఉంచుకుంటామండి. కొంచెం చిక్కడదైతే కొంచెం అన్నం, కొంచెం గొజ్జని ఎక్కువ అన్నంలో కలుపుతుందని మా ఉద్దేశం అండి. మా రాజులు అందరూ అలాగే ఉంచుకుంటారండి. ఇదిగోండి ములక్కాడ పులుసు, కోడిగుడ్లు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంట్లోకండి. ఇదిగోండి ఫైనల్గా పులుసు అయితే తయారైంది, కట్టేసుకుందామండి. మూత పెట్టి కట్టేస్తాను కొంచెంసేపు. ఇంకా లోపల మీకు ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినాకనో 1 గంట వరకు వేడి ఉంటుందండి, దీంతో ఏ ప్రాబ్లం ఉండదు. ఇదిగో కట్టేసుకున్నాము.